రెండవదిగా గమనించినట్టయితే రెండవదిగా దేవుని ఉద్దేశం ఏంటి? తనతో సహవాసం చేయాలి, తనతో యుగగాలు జీవించాలి, తనతో యుగగాలు తరతరాలు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇదిగో పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా బోధిస్తుంది ఏ విధంగా సరిచేసుకోగలుగుతామో ఆ ప్రాచీన స్వభావం, ఆ దుష్టుని యొక్క లక్షణాలు అబ్బినియే వాటిని వదిలేయటానికి. ఒకప్పుడు నేను ప్రభుని ఎరగినప్పుడు నాకు కూడా తెలియదు, ఎందుకు జీవిస్తున్నాను నాకు కూడా తెలియదు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత నా మనోనేత్రం వెలిగింపడినప్పుడు అప్పుడు నేను సత్యం తెలుసుకొని ఒకటి జయించుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుని యథార్థం చెబుతున్నాను. ప్రతిది అనేక వాటిని జయించుకుంటూ వెళ్తా ఉంటాను. ఈ జయ పోరాటంలో ఉన్నాయి. ఇంకా యుద్ధం మిగిలే ఉన్నది. మానవ జీవితం యుద్ధం మిగిలే ఉంటుంది భూమి మీద. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఈ యొక్క క్రైస్తవుడిగా మారిన తర్వాత, క్రీస్తునందు చేరిన తర్వాత తన యొక్క ఆత్మీయ జీవితంలో యుద్ధము మిగిలే ఉంది. తన జీవితాంత మంచి పోరాడాల్సిన బాధ్యత ఉన్నది. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అంటాడు. భూమి మీద యుద్ధమే. ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకు ఎదుర్కొన్న ప్రతి వస్తువు యొక్క శోధనలో, నేత్రాశ, శరీరాశ, జీవడబ్బంలో వీటన్నిటినీ జయించుకుంటూ వస్తున్న ప్రతి ఆటంకాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పౌలు గారు అంటాడు, ఇదివరకే గెలిచితే ఇదివరకే సంపూర్ణ సిద్ధిని అందిటి నేను అనుకోవటం లేదు, కానీ దేని నిమిత్తము పరిగెడుతున్నాను, ఏ విధము చేత క్రీస్తులో ఉన్న పునరుద్ధానం పొందవాలని ఎదురు చూస్తూ పరుగు పందెంలో పరిగెడుతున్నాను అంటాడు. ఈ పోరాటంలో జాగుతున్నప్పుడు మొట్టమొదటిగా నేను ఒక సలహా వాక్యం చెబుతుంది. ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. ఫస్ట్ది ఆ వాక్యం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యం విన్నప్పుడు ఎక్కడ లోటో ఎక్కడ లోపముందో దిద్దుబాటు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. జీవితాన్ని మార్పు చేసుకుంటూ పోవాలి. మార్పు చేసుకుంటున్నప్పుడే చింత చచ్చింది, పులుపు కూడా చచ్చింది. మార్పు చేసుకోకపోతే పులుపు అంతే మిగిలిపోయింది. తర్వాత రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞానేంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్న జ్ఞానేంద్రియముల గురించి బైబిల్ తేటగా అనేక చోట్ల బోధించబడింది. జ్ఞానేంద్రియములు తమ స్వాధీనంలో మేలు కీడు ఏంటో తెలుసుకొని వాటిని అభ్యాసము సాధకం చేయాలి. ఆ జ్ఞానేంద్రియాల గురించి కొద్దిగా కూడా వివరణ చేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియమును కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. బలమైన ఆహారం, ఇది బలమైన ఆహారం. జ్ఞానేంద్రియములను సాధకము చేయాలి. జ్ఞానేంద్రియములు అనగానేమి? 5 సెన్సెస్, 5 జ్ఞానేంద్రియములు. 1 కన్ను, 2 చెవి, 3 నోరు, నాలుక, ముక్కు, శరీరం. 5 పంచ జ్ఞానేంద్రియములు అంటారు, 5 సెన్సెస్. వీటిని సాధకం చేయాలి, వీటిని లోపరుచుకోవాలి, వీటిని నియంత్రణ చేయాలి, వీటిని ప్రతి విషయంలో వస్తున్న ప్రతి శోధనలో జయించుకుంటారు రావాలి. వీటి గురించి పరిశుద్ధ గ్రంథము జ్ఞానేంద్రియముల గురించి బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పాడు, పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు. మొదటగా యేసు ప్రభు వారు చెప్పారు, నీ కన్ను అభ్యంతర పరిస్తే నీ కన్నుని పెరికే అన్నాడు. అంటే పెరికేటి కళ్ళు తీసేయము కదా అక్కడ ఉద్దేశం. దాన్ని నీ అదుపులో ఉంచుకో అన్నాడు. పాత నిబంధనలో చేస్తేనే పాపం, క్రొత్త నిబంధనలో చూస్తేనే పాపం, మోహపు చూపే పాపం.
కనుక నీ చూపును జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకో అన్నాడు. చెయ్యి అభ్యంతరం పెడితే చెయ్యిని తీసే అన్నాడు. చెయ్యి తీసే నరికేమని కాదు. అక్కడ ఉద్దేశం ఏంది? నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే చెవి గురించి పౌలు గారు చెప్తాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఏంటంటే చెవులకి దురద చెవులు అనమాట. ఇవి చెడు వింటా ఉంటాయి. చెడు వింటా ఉంటాయి. కల్పన కథలకి ఇష్టపడతారు. మేము ఉన్నది ఉన్నట్టు బోధిస్తాము. మేము చెప్పే బోధ వాళ్ళకి ఇష్టపడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కల్పనా కథలు తిరుక్కాలం వచ్చును తిమోతి అని పౌలు గారు ముందుగానే ప్రవచనం చేశాడు. తిమోతి చెప్తాడు, రాబోయే కాలంలో జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును తిమోతి అన్నాడు. ఉండదు ఖచ్చితంగా చెప్పేవనుకో వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు కథలు వినటానికి వెళ్తారు. అక్కడ గుంపులు గుంపులుగా తండాలుగా గంప విడిచి గుంపులోకి వెళ్ళిపోతారు జనులు. ఏంటంటే ఈ చెవు అలాంటికి ఇష్టపడతా ఉంటుంది. చెవు ఒక జ్ఞానేంద్రియము. కన్ను అదుపులో ఉంచుకోవాలి, చెవు అదుపులో ఉంచుకోవాలి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో 3వ అధ్యాయం 10వ వచనములో 3వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరవారు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవుల నాలుకను కాచుకొనుము అన్నాడు. జాగ్రత్త. జీవను ప్రేమించి మంచి దినాలు. జీవం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనది. ప్రాణమును ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శరీరాన్ని పోషించుకుంటాడు. తినుము త్రాగుము సుఖించమనుకుంటాడు శరీరాన్ని ప్రేమించేవాడు. తన ప్రాణంతో చెబుతాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు పేతురు గారు? జీవను ప్రేమించి మంచి దినములు అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నోరుకు తాళం వేసుకో అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మౌనివై ఉండి జాగ్రత్త పడు అంటున్నాడు కదండి. ఒకటి కన్ను విషయం చెప్పాను, రెండోది జ్ఞానేంద్రియములు అదుపు చెవు విషయంలో ఇవి చెప్పాను. మూడవది ఏంటండి? మూడోది ఏంటి? నోరు, నాలుక అదుపులో ఉంచుకోవాలి. తర్వాత చూడైతే ఈ దేహము దేవునికి ఆలమై ఉన్నది. దేవుడు ఎక్కడో లేదు, గుళ్ళో ఉండడు, మన హృదయాల్లో ఉంటాడు. కొరింథీ రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అనేది మీరు ఎరగరా అంటాడు. కాబట్టి దేవుడు తన యొక్క స్వరూపం మనలో ఉంచాడు. కాబట్టి ఈ దేహాన్ని తీసుకెళ్లి వ్యభిచార నిమిత్తమో లేకపోతే ఆ యొక్క వ్యర్థమైన వాటిల్లో ఉపయోగించకూడదు. దశలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు అంటాడు, దేవుని చిత్తం ఏంటంటే నీ ఘటాన్ని జాగ్రత్త కాపాడుకో. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం చూడండి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని జ్ఞానేంద్రుల గురించి అక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్పాడు. చెడు చేయొద్దని చెప్పాడు. చెడు చేయొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు. వీటి గురించి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యోబు ప్రవక్త కూడా 11వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాల్లో చెప్తాడు, నీ యొక్క ఈ గుడారములో నుండి ఆ దుర్మార్గతను తీసివేసిన ఎడల నీవు నిర్దోషిగా కనపడదు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో రావటానికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రియమైన సహోదరుడా, మొట్టమొదటగా దేవునితో సహవాసము, తండ్రి అయిన దేవుడు కుమారుడితో సహవాసం చేయాలి. ఆ సహవాసంలో ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరణ గ్రంథ లేఖనాలు బోధించడం వల్ల జీవితంలో సరిదిద్దుకోవచ్చు, లోటుపాట్లు సవరణ చేసుకోవచ్చు. మూడవదిగా చూసినట్టే మన యొక్క జ్ఞానేంద్రియములను తమ స్వాధీనములో ఉంచుకోవాలి. ఈ జ్ఞానేంద్రియములు ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కన్ను చెడు చూడమని చెప్పింది, చెడు వినమని చెప్పింది, నోరు చెడు మాట్లాడమని చెప్తా ఉంటుంది.
దేవుని ఉద్దేశం అది కాదు కదా. ఇది ఎందుకు ఇచ్చాడు? చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి అని ఇచ్చాడు దేవుడు ఆ ఉద్దేశంతో. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుడు ఏంటంటే తన కుమారుని ఈ లోకానికి పంపి తన కుమారుడితో సహవాసం చేసినప్పుడు, ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనం వెలుగులో నడిచినప్పుడు, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపాలను కడిగి పవిత్రులు చేస్తుందన్నమాట. ఆయనతో సహవాసం అది దేవుడు కోరుతున్నది. దేవుడు మానవుడిని ఏమి కోరుతున్నాడు? తనతో సహవాసం ఉండాలని, తర్వాత తనలాగే ఉండాలని. దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి మన పాపాలు ప్రాయశ్చిత్తం నిమిత్తమే యేసుక్రీస్తుని శిలువ మరణమునకు అప్పగించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇందులో దేవుని ప్రేమ అండి. ఆ ప్రేమ మేము అనుభవిస్తున్నాం. యథార్థం చెబుతున్నాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను, చింత చచ్చినా పులుపు జావదంటారు, అన్నీ చేస్తాయి. నిజంగా క్రీస్తులో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు చెప్పిన సూత్రాలు ఏంటి? ఆ సూత్రాలు అంటే దేవునితో సహవాసం, వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు, జ్ఞానేంద్రియంలో అదుపులో వచ్చినప్పుడు, ఈ విశ్వాస పోరాటంలో వస్తున్న ప్రతి పోరాటాన్ని జయించుకుంటూ ముందు సాగినప్పుడు యుద్ధంలో గెలుస్తావు.